వెల్కమ్ టు Kalyanimaa Vlogs. పండగతో బిజీగా ఉండుంటారు అందరూ. ఉషా మీరు అడిగినట్టే నేను ఈరోజు నువ్వులతో చిక్కీ చెప్తున్నాను. బెల్లం చిక్కీ. దానికోసం 1 కప్పు నువ్వులు, 1 కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం తురుము, ఇది కొంచెం నెయ్యి, ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుంది. కొంచెం యాలక్కాయ పొడి, ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. సో దీంతో ఇప్పుడు తయారు చేద్దాం. ఈరోజు మీకు ఆ రోజు డైరెక్ట్గా పీట మీద చేయటం చూపించాను, కాకపోతే అది కొంచెం కష్టం కొత్తగా చేసే వాళ్ళకి. అందువల్ల ఏం చేస్తామంటే బటర్ పేపర్ ఉంటే మీ దగ్గర ఈజీ అవుతుంది. అది లేదనుకోండి, ఇలాంటి వైట్ పేపర్స్ 2 తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ రాస్తే బటర్ పేపర్ అయిపోతుంది అనమాట. సో అలా అయితే మనకి ఈజీ అవుతుంది ఇది చేయటం. ముందుగా దీనికి నెయ్యి రాసి పెట్టుకోండి ఫుల్గా. ఓకే, ఇది ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకుందాం ఒక పక్కన. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. దానికోసం ఒక పాత్ర పెట్టుకోండి. చిన్న సెగ మీద దోరగా వేయించుకోవాలి. నువ్వుల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కాల్షియం, మినరల్స్, ఫైబర్ అన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వుల్ని రోజువారీ భోజనంలో ఏదో ఒక రకంగా తింటూ ఉండాలి. నువ్వులు పొడి కొట్టు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి నూనె కూడా తక్కువ వాడుకోవచ్చు వంటల్లో. ఓకే, ఇవి వేగిపోయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో బెల్లం వేసుకుందాం. ఇది చిన్న సెగనే చెయ్యాలి, పెద్ద మంట మీద అయితే పాడైపోతుంది. బెల్లంలో ఐరన్ అది ఎక్కువ ఉంటుంది కదా, సో పంచదారకు బదులు బెల్లం వాడుతూ ఉండండి. నిజానికి బెల్లంతోనే ఏ వంటలైనా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు సిద్ధం చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే మనం పాకం చూడాలి. వీటికి నీళ్లు వేయం. నీళ్లు వేయకపోతే ఏ స్వీట్ అయినా ఏమవుతుందంటే క్రిస్పీనెస్ వస్తుంది, అది మెత్తబడదు, ఎక్కువ రోజులు కూడా అలాగే క్రిస్పీగా ఉంటుంది. సో మనం మామూలుగా ఉండలు చుట్టేదానికి దీనికి తేడా ఏంటంటే అదే. అలా మెత్తగా కాకుండా అది మనం విరిస్తే ఇది గాజు విరిగినట్టు విరగాలన్నమాట, అప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టు. వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం నెయ్యి చాలు.
అది వేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం నువ్వులు వేసేసుకోవాలి. ఇక్కడ చాలా ఫాస్ట్గా కలిపేసి, ఎందుకంటే ఇది గట్టి పడిపోతుంది కదా, వెంటనే మనం అప్పడం చేసుకోవాలి. వేడిగా ఉంటుంది, జాగ్రత్త. వేడిగా ఉండగానే మనం ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు చాకుతో కట్ చేసుకోవచ్చు, నేను స్ట్రిప్స్ కట్ చేస్తున్నాను. ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఇలా వేడి మీద కట్ చేస్తేనే ఇవి కరెక్ట్గా ముక్కలు వస్తాయి, గట్టి పడిపోయిన తర్వాత రావు. బెల్లం తక్కువ వేయటం వల్ల నువ్వులు చాలా బాగా కనబడుతున్నాయి కదా. సో ఇది కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత ఆ నెయ్యి వేయటం వల్ల ఈ షైనింగ్ వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కొంచెం ఆరాక నేను ముక్కలు కట్ చేస్తాను దీన్ని.